హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఏమైంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సింది. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, ఒక్క లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. లైక్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. చెప్పు అని చెప్పేసి అంటాడు. అయితే ఆమెకి వాళ్ళ వదిన చెప్పిన మాటలు గుర్తొస్తాయి. హారిక అంటూ ఉంటుంది మహాలక్ష్మితో, ఎలాగో నువ్వు ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నావు, చక్రికి నీ పైన ప్రేమ పుట్టకముందే, నీ పైన ఎలాంటి ఆలోచన లేకుండా ఉండకముందే ఆ ఇల్లుని వదిలేసి నువ్వు విడాకులు తీసుకోవాలంటే నువ్వు ఆ ఇంట్లో ఉండి వాళ్ళందరినీ ఒప్పించి నువ్వు విడాకుల పత్రాలతో ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి హారిక మహాకి అడ్వైస్ ఇస్తుంది. సో అదే పని మీద మహాలక్ష్మి ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ ఒప్పించడం కోసం, చక్రితో విడాకులు కావాలని కోరుకోవటం కోసం వచ్చానని వాళ్ళందరికీ చెప్తుంది. అది విన్న చక్రి, నారాయణ, కేశవ, కరుణ షాక్ అయిపోతూ ఉంటారు. పాపం చాలా బాధపడతారు. కానీ మహాలక్ష్మి నిర్ణయం వాళ్ళు కాదని చెప్పలేరు. సరే, మహాకి ఎలా నచ్చితే అలానే చేద్దాం అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండక కేశవ అడుగుతాడు, ఏమైందమ్మా, మమ్మల్ని అందరినీ ఎందుకు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? చక్రికి నీకు ఏమైనా ఇబ్బంది అయిందా? చక్రి నేను ఏమైనా బాధ పెట్టాడా? చెప్పు, ఏదైనా ఉంటే మేము కూర్చోబెట్టి మాట్లాడతాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకు మహా అని చెప్పేసి కేశవ బ్రతిమలాడుతూ ఉంటాడు. మాధవ కూడా అలానే అడుగుతాడు, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను కానుంచి ఇల్లులా లేదమ్మా, మళ్ళీ మా చనిపోయిన అమ్మ తిరిగి వచ్చినంత సంతోషంగా మాకు అనిపించింది నేను చూడగానే. కానీ ఆ సంతోషం 2 నిమిషాలు కూడా ఉంచకుండా నువ్వు వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతానని చెప్తున్నావు అని చెప్పేసి అంటాడు. వీళ్ళందరూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, కానీ అక్కడ జరుగుతున్న ఆ సంఘటన, మహా మాటలు విన్న చక్రికి మాత్రం మాటలు రాక తన కోపంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఆలోచించుకో మహా, వెళ్ళిపోవటం 2 నిమిషాలు పట్టదు, కానీ మాతో నీకున్న సత్సంబంధాలన్నీ నువ్వు తెంచుకొని వెళ్ళాలనుకుంటున్నావా? ఒక్కసారి ప్రశాంతంగా నీ గదిలో నువ్వు కూర్చొని ఆలోచించుకొని ఏమైనా ఉంటే చక్రితో చెప్పమ్మా అని చెప్పేసి నారాయణ చాలా బాధగా అంటూ ఏడ్చుకుంటా బయటకు వెళ్ళిపోతాడు. అయితే మహా వెళ్ళి తన గదిలో కూర్చుంటూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. కుటుంబం చాలా మంచిదే, కానీ అలా అని నా కెరీర్ని వదిలేసుకొని వీళ్ళ ఇంట్లో కోడలుగా నేను ఉండలేను. ఇది ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కూడా కాదు, ఏదో అనుకోకుండా జరిగిన పెళ్ళి. ఆయన చక్రి మనసులో నేను ఉన్నానో లేదో కూడా నాకు తెలియదు. ఆయన ఎప్పుడూ నాతో అలా ప్రవర్తించలేదు. అలాగే నాకు ఆయన పైన ప్రేమ ఉందో లేదో నాకు కూడా తెలియదు. కాబట్టి ఇది బలపడక ముందే నేను విడాకులు తీసుకొని ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని బలంగా మహా ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ ఉంటుండగా పైనుంచి ఒక ఇనుప పెట్టి కింద పడిపోతూ ఉంటుంది సడన్గా. ఏంటి ఇది బాక్స్, ఒక్కసారి చూద్దాం అని చెప్పేసేసి మహాలక్ష్మి డోర్ తీస్తూ ఉంటుంది. డోర్ తీసేసి ఆ బాక్స్ ఏంటి అని చెప్పి చూస్తుంది. ఆ బాక్స్లో చాలా ఒక ఫైల్స్, కొన్ని బుక్స్, సంబంధం లేని ఒక ఏవేవో చిన్నప్పటి పిల్లలు దాచుకునే వస్తువులు, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చూస్తూ ఉంటుంది. అదే పెట్టెలో, అదే ఇనుప పాత పెట్టెలో ఒక ఫోటో మహాకి కనిపిస్తుంది. ఏంటా అని చెప్పి చూస్తే తను చిన్నప్పటి నుంచి వెతుకుతున్న తన చిన్ననాటి స్నేహితుడు ఫోటో. ఆ ఫోటో పక్కన ఉన్న పాప మహానే. అసలు మహాకి వాళ్ళ తండ్రి చేయించాలనుకున్న పెళ్ళి ఇష్టం లేకపోవడానికి కారణమే తన చిన్ననాటి స్నేహితుడిపై ఉన్న ఇష్టం. సడన్గా మహాలక్ష్మికి ఈ చక్రీనే నా చిన్ననాటి స్నేహితుడా, అసలు ఈ ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఏం జరుగుతుంది అని తనకేం అర్థం కాక అసలు ఒకసారి వెళ్ళి వీళ్ళని అడుగుదాం అని ఆ ఫోటో పట్టుకొని వచ్చి, చక్రి ఎలాగో ఇంట్లోంచి బయట వెళ్ళిపోయాడు కదా, ఇక్కడున్న ముగ్గురిని, నారాయణని, కేశవని, కరుణని అడుగుతుంది. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు మావయ్య అని చెప్పేసి అడుగుతుంది. అది తన చిన్ననాటి చక్రి ఫోటో అమ్మ, మరి పక్కనున్న పాప ఎవరు అని చెప్పేసి అడుగుద్ది. తన చిన్ననాటి స్నేహితురాలు, తనంటే చక్రికి చాలా ఇష్టం. వాళ్ళు చాలా మంచిగా ఆడుకునేవాళ్ళు, తిరిగేవాళ్ళు. కానీ ఏమైందో ఏమో, సడన్గా మేము ఇక్కడికి వచ్చేయటం వల్ల ఆ పాప జాడ ఎక్కడుందో తెలియదు. ఇప్పటికీ చక్రి తన కోసం ఎదురు చూస్తున్నాడు అనిపిస్తుంది. కానీ చాలాసార్లు నీ ప్రవర్తన, నువ్వు ఇంట్లో మెలిగే తీరు అన్నీ చూసి ఆ పాప నువ్వేనేమో అని చాలాసార్లు చక్రి మాతో అంటూ ఉన్నాడమ్మా అని చెప్పేసి అంటుంది.
అయితే ఆ ఫోటోలో ఉన్న పాపను నేనే మావయ్య. ఆ విషయం మీకు తెలుసనే నాకు అనిపిస్తుంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, దయచేసి నాకు చెప్పండి అని చాలా ఏడుస్తూ మహా అడుగుతూ ఉంటుంది. వెంటనే మాధవ, అవును మహా, ఆ చిన్నప్పుడు పాప నువ్వే అని మాకు తెలుసు, కానీ నువ్వెప్పుడు ఇంట్లో ఉండాలని అనుకోలేదు కదా. సో నీ ఇష్టానికి వ్యతిరేకంగా మేము చిన్ననాటి స్నేహితుడు చక్రిని అని నీకు చెప్పి నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఇంట్లో కట్టేయాలని మేము ఎప్పుడూ అనుకోలేదు. నీ మనస్ఫూర్తిగా నువ్వు ఇంట్లో ఉంటేనే మాకు సంతోషం అని చెప్పేసి మాధవ చాలా బాధపడుతూ చెప్తాడు. కేశవ కూడా అలానే అంటాడు. అవును మహా, నువ్వే చిన్నప్పుడు అమ్మాయి అని మాకు తెలుసు. ఎన్నోసార్లు నీకు చెప్పడానికి కూడా మేము ప్రయత్నించాం, కానీ ఈ విషయం చక్రికి తెలిసి తను ఒప్పుకోలేదు. తనపై నాకున్న ప్రేమ తనకి తెలిసినప్పుడే తన ఇంట్లో ఉంటుంది. తనను ఎవరు బలవంతం పెట్టి కానీ ఈ నిజం తనకి చెప్పి కానీ ఎవరూ తనని ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అని నీపై ఉన్న ఇష్టంతో నీ ఇష్టాల కోసం తను వాల్యూ చేస్తూ నీ గురించి ఆలోచించాడమ్మా అని చెప్పేసి కేశవ కూడా చెప్తాడు. వీళ్ళందరి మాటలు విన్న మహాకి ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతుంది. ఒక్క నిమిషం మావయ్య, ఒక్క 5 minutes నాకు టైం ఇవ్వండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళి కూర్చొని చాలా ఏడుస్తుంది. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి నా చిన్ననాటి స్నేహితుడిగా అనుకుంటున్న చక్రి నీ చిన్ననాటి స్నేహితుడా? ఈ విషయం నేను ఎలా కనిపెట్టలేకపోయాను? నేనే చిన్ననాటి తన స్నేహితురాలని తెలిసి కూడా చక్రి నా ఆలోచనలకి నా ఇష్టానికి ఇంత విలువిచ్చాడు. ఇలాంటి మనిషినా నేను వదులుకోవాలనుకున్నాను. ఎంత పెద్ద తప్పు చేశాను. కానీ ఇప్పుడు ఈ విషయం వదినతో ఎలా చెప్పాలి? నా కెరీర్ ఏంటి, నా చదువు, నా గోల్స్ నేను ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి తనలో తను చాలా మదన పడుతూ ఉంటుండగా చక్రి తన గదిలోకి వస్తాడు. ఏమైందండి, మీరు తీసుకున్న నిర్ణయం మీకు సరైనదే అనిపించింది కదా అని చెప్పేసి మహాని అడుగుతాడు. సో మహా ఏమీ తెలియనట్టుగా, అసలు మీకు నేను వెళ్ళిపోతే అంత సంతోషమా? అన్నిసార్లు అడుగుతున్నారు, నీ ఇష్టమైతే వెళ్ళిపో, నీకు ఎలా నచ్చితే అలా చేయని, కనీసం ఉండు అని ఒక్కసారి కూడా అనట్లేదు. మీ మనసులో ఎవరో ఉన్నట్లున్నారు అని తనని చిన్ననాటి స్నేహితురాల కోసం చక్రి ఏమైనా చెప్తాడా లేదా అని చాలా ఆశతో మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది. కానీ చక్రి ఎప్పటి నుంచో ఆ విషయం తన దగ్గర దాయాలని చూశాడు కాబట్టి తన చిన్ననాటి స్నేహితురాల గురించి అస్సలు మహా ముందు ఓపెన్ కాడు. అయినా మహా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక్క క్షణం, ఒక్క మాట, చక్రి మహాపై నువ్వంటే నాకు ఇష్టం, నేను ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నా నా చిన్ననాటి స్నేహితురాలు నువ్వే అని నాకు ఎప్పుడూ తెలుసు. ఆ విషయం నీకు తెలియచేయటం కోసమే ఇన్ని రోజులు, ఇంతకాలం నేను ఎంత ఎదురు చూశానో అని తను చెప్పాలని మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది. కానీ చక్రి తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అది చేయకుండా, ఎందుకంటే తనకి తెలియదు కదా మహాకి విషయం తెలిసిపోయింది అని చెప్పి, చక్రి చాలా బాధతో జస్ట్ తన ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలానే మాట్లాడతాడు. ఆలోచించండి మహా, మాకు తెలిసి మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు, కానీ మీరు సడన్గా ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఉన్న కొన్ని రోజులు అసలు ఎందుకు పనికి రాకుండా ఉన్న మా ఇంటిని ఒక బృందావనం చేశారు. మా బతుకులపై మాకు ఆశ లేదు, కానీ మీరు వచ్చాకే మా ఇల్లు ఒక పొదరిల్లులా చాలా సంతోషంగా మారింది. సో ఇంతటి సంతోషం మీరు ఇచ్చారని సంబరపడే లోపే మీరు విడాకులు కావాలని కోరుకుంటున్నారు. దాని వెనుక బలమైన కారణమే ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. కానీ నా నుంచి ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా నన్ను క్షమించండి, కానీ మీరు విడాకులు మాత్రం ఇవ్వద్దండి అని చెప్పేసి చక్రి అంటాడు. అప్పుడు మహా అడుగుతుంది, ఎందుకు? నాపై మీకు ఇష్టం లేదు కదా, నేను విడాకులు ఇచ్చేస్తే మీకేంటి ప్రాబ్లం? అయినా నేను విన్న వరకు మీకు ఎవరో ఇష్టం అని నాకు తెలిసింది అని చెప్పేసి అంటుంది. వెంటనే చక్రి, లేదండి, నాకెవరిపైన ఇష్టం లేదు. అసలు నేను ఎవరినైనా ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాను. కారణం ఏదైనా కానివ్వండి, మీరు మా ఇల్లును వదిలి వెళ్ళడం నాకైతే ఇష్టం లేదు. ఇంక నిర్ణయం మీ చేతిలో ఉంది. మీకు ఇది బలంగా ఇది చేయండి అని చెప్పే హక్కు నాకు లేదని అనుకుంటున్నా. అన్నీ తెలిసిన వాళ్ళు మీరే. పొదిరిల్లా మార్చిన మా ఇంటిని మళ్ళీ మునుపటి స్థితిలో ఉంచరని ఆశిస్తున్నాను అని చాలా బాధగా, చాలా వేదనతో మహా మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చక్రి. ఈలోపు హారిక మహాకి కాల్ చేస్తుంది. చక్రి తన ఎదురుగా ఉండటం వలన మహా ఫోన్ ఎత్తలేకపోతుంది. మళ్ళీ చేస్తుంది.
సో చక్రి మహా ఎందుకో ఇబ్బంది పడుతుంది అని అర్థం చేసుకొని, సరే మహాగారు మీకేదో ఫోన్ వస్తున్నట్టుంది, మీరు మాట్లాడండి అని చెప్పేసి అంటున్న గ్యాప్లో హారిక ఫోను మహా ఆన్సర్ చేస్తుంది. ఏమైంది మహా, ఏం ఆలోచించుకున్నావు, విడాకుల కోసం వాళ్ళకి చెప్పావా అని చెప్పేసి అడుగుతుంది. అది వదినా అంటే, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని, ఈ విషయం ఫోన్లో కాదు, మీ ఇంటి బయట ఉన్నా, ఒకసారి రా డైరెక్ట్గా మాట్లాడదాం అని చెప్పేసి హారిక అంటుంది. అయితే హారిక ఆలోచన వెనుక ఉన్న దురాలోచన మహాకి అర్థమవుతుంది. ఎందుకంటే హారికకి చక్రీనే తన చిన్ననాటి స్నేహితుడు అనే విషయం ముందే తెలుసు. తెలిసి కూడా మహాని తన నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది అని మహా అనుకొని హారికను చూసి చూడగానే చెంప పగలగొడుతుంది. అసలు నువ్వు ఇలాంటి దానివని చెప్పి నేను అనుకోలేదు వదినా. నిన్ను అమ్మలా అనుకున్నాను, కానీ నువ్వు నా ఇష్టాన్ని కూడా తెలిసి కూడా నువ్వు నన్ను విడదీయాలనుకున్నావు. చక్రికి నేను ప్రాణం పోయినా విడాకులు ఇవ్వను. ఆ భగవంతుడి దయ వల్ల నా ఇన్ని సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్న నా చిన్ననాటి స్నేహితుడు చక్రీనే అని నాకు తెలిసిపోయింది. ఈ విషయం తెలిసి కూడా నువ్వు నా దగ్గర ఎందుకో దాస్తున్నావు వదినా. దాని కారణం మాత్రం నాకు తెలీదు, కానీ ఒక్కటైతే బలంగా చెప్తా విను. ఈ కుటుంబమే నా కుటుంబం, చక్రీనే నా భర్త. ఇది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వాళ్ళని వదిలి ఇంకా మీ ఇంటికి రాలేను. చక్రికి విడాకులైతే అస్సలే ఇవ్వను. ఈ విషయం నీకు అర్థమైందని అనుకుంటున్నావు వదినా. చాలా మర్యాదగా చెప్పాను. ఇంకొకసారి చక్రిని నన్ను విడదీయాలని చూస్తే వదినవని కూడా చూడను అని చెప్పి ఏడ్చుకుంటా గదిలోకి వచ్చేస్తుంది. ఈ మాటలు విన్న చక్రి చాలా సంతోషపడుతూ మహాని వెళ్ళి కౌగిలించుకుందాం అనుకుంటాడు. కానీ అసలు తను విన్నది కరెక్టో కాదో, లేదా మా కుటుంబ పరువు తను, మా కుటుంబ గౌరవం తను నిలబెట్టడానికి ఇలా మాట్లాడిందా ఏంటి అన్న ఒక అయోమయంలో చక్రి మహాని చూస్తూ అలా ఉండిపోతాడు. కానీ మహా చక్రి నోటి వెంబడి తన చిన్ననాటి స్నేహితురాలు, నేను ప్రేమిస్తున్న అమ్మాయి నువ్వే అని చెప్పే వరకు తిని బయటపడకూడదని అనుకుంటూ ఉంటుంది మహా. ఈలోపు చక్రి సరే ఆమెకు కొంత సమయం ఇద్దాం, తను భగవంతుడి దయ వల్ల విడాకులు తీసుకోకుండా ఉంటే చాలా సంతోషం, లేకపోతే తన ఇష్టాన్ని నేను గౌరవించాల్సిందే అని చాలా బాధగా కూర్చుంటాడు. ఈలోపు సరే అందరూ రండి భోంచేద్దాం అని చెప్పేసి అంటుంది మహా. కానీ అందరూ మహా ఎక్కడ చక్రికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందన్న బాధలో, పర్లేదమ్మా నువ్వు తినేసే, మేము కొంత టైం ఆగి తింటాము అని చెప్పేసి వీళ్ళంతా మహాకి సమాధానం చెప్తారు. అయితే హారికకి చెంప పగలగొట్టింది కదా మహా, దీనిపైన పగతో ఎలా అయినా వీళ్ళిద్దరిని విడదీయాలని చెప్పేసి తను వేరే అమ్మాయి తన చిన్ననాటి స్నేహితురాలని చక్రికి చెప్పించాలని చూస్తుంది. వేరే ఒక అబ్బాయి చిన్ననాటి స్నేహితుడు అని చెప్పి వేరే వాళ్ళని అరేంజ్ చేయడానికి హారిక ప్రయత్నిస్తూ ఉంటుంది. మళ్ళీ హారిక మాట్లాడే ఈ ప్రయత్నంలో, అయ్యో వదినని కొట్టేసానే, ఒక్కసారి వెళ్ళి పలకరిద్దాం, అసలు ఇలా చేసి ఉండాల్సింది కాదు, నాకెందుకు ఇంత కోపం వచ్చింది అని మహా తనలో తాను అనుకుని వాళ్ళ వదినని కలవటానికి మళ్ళీ వెళ్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మహాపై కోపంలో రగులుకున్న హారిక ముందు మహా బతికుంటే లేదా మహా ప్రాణాలతో ఉంటే నేను అనుకున్న పని ఖచ్చితంగా జరగదు, తను ఆ ఇంటికి విడాకులు ఇవ్వదు, ఆ ఇంటికి కోడలుగా సెటిల్ అయిపోతుంది అని తనలో తను ఏదో పాత పగలు ఉన్నట్టుగా చాలా ఉక్రోషంతో రగిలిపోతూ మహాని ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి హారిక ఆలోచించుకుంటూ ఉంటూ ఒక రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడ కనిపించినా ఇమీడియట్గా తనని కారుతో గుద్దేయండి, తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను అని చెప్పేసి అంటుంది. పాపం వాళ్ళ వదినకి సారీ చెప్పడానికి వస్తున్న మహాని చూసి ఆ రౌడీలు ఫోటోలో ఉన్న ఈవిడే కదా అని చెప్పి మహాకి ఫాస్ట్గా వచ్చి కార్తో యాక్సిడెంట్ చేసేస్తారు. ఇది యాక్చువల్లీ మన ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. రేపటి ఎపిసోడ్లో మహా ఎలా ఉంది, మహాకి యాక్సిడెంట్ అయింది, ఈ విషయం తెలిసిన చక్రి ఖచ్చితంగా మహా ప్రాణాలతో ఉండదు అన్న టెన్షన్లో వచ్చి ఇప్పటికైనా తన చిన్ననాటి స్నేహితురాలు కోసం ఎదురు చూస్తున్న చక్రి తనే అనే విషయం బయట పెడతాడా
అసలు మహా బాగానే ఉంటుందా, మహాకి ఏమైనా అవుతుందా? ఖచ్చితంగా ఈ ట్విస్ట్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. సరదాగా కబుర్లు చెప్పుకుందాం, మన ఫేవరెట్ సీరియల్ కోసం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.